హలో ఎవ్రీవన్, నేను ప్రతిమ, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ పెయింటింగ్ డిజైనర్. ఇంట్లోనే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పైన ఎంతో గ్రాండ్గా ఉండే తంజావూర్ పెయింటింగ్ మరియు కోన్ వర్క్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. చాలామందికి కోన్ వర్క్ చేసేటప్పుడు ఫినిషింగ్ సరిగ్గా రాదు లేదా అవుట్లైన్ వంకరపోతుంది కదా. ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా డిజైన్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పీకాక్ మధ్యలో ఉన్న రౌండ్ డిజైన్కి గోల్డ్ కలర్ పెయింట్ని బేస్ లాగా అప్లై చేసుకోవాలి. గోల్డ్ పెయింట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో బ్లాక్ పెయింట్ మరియు సన్నటి 0 నెంబర్ బ్రష్ తీసుకొని లోపల చిన్న చిన్న లైన్స్ మరియు కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. కోన్ వర్క్కి బేస్ లైన్ దొరుకుతుంది, డిజైన్ అస్సలు వంకరపోదు. బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇవ్వడం వల్ల చాలా స్పష్టంగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇక మన మెయిన్ స్టెప్ 3D అవుట్లైనర్తో కోన్ వర్క్ చేయడం. చాలామందికి నార్మల్ కోన్స్తో ప్రెషర్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది, కానీ ఈ రెడీమేడ్ 3D అవుట్లైనర్ని పెన్సిల్ లాగా పట్టుకొని చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. మనం ముందుగా వేసుకున్న బ్లాక్ లైన్స్ పైనే ఈ 3D అవుట్లైనర్తో లైన్స్ అండ్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. తంజావూర్ పెయింటింగ్ లాంటి ఎంబోస్డ్ ఎఫెక్ట్ వస్తుంది. చేతిని బ్లౌజ్ పైన గట్టిగా ఆనించకుండా కొద్దిగా గాల్లో ఉంచి లైన్స్ లాగితే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా వీడియోలో లాగా ఎంత బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ రెడీ అయిందో. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్కి స్టోన్స్ ఎలా అంటించాలి, ఇంకా ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ ఎలా వచ్చింది అనేది పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.